అసలు విడాకులను మనం నివారించగలమా? కెన్ వి సేవ్ మ్యారేజెస్? అంటే డివోర్సెస్‌ని అవాయిడ్ చేయగలమా అని ఈ మధ్య కాలంలో రిపీటెడ్ అడిగే క్వెషన్ ఆడియన్స్ కమెంట్స్‌లో కావచ్చు, డీఎంలో గాని అడిగే ప్రశ్న. దీనికి ఆన్సర్ సింపుల్ ఆన్సర్ 70-80% డివోర్సెస్‌ని మనము అవాయిడ్ చేయగలుగుతాం. వీ కెన్ సేవ్ దెమ్. మ్యారేజెస్‌ని సేవ్ చేయొచ్చు. కానీ 20-30% డివోర్సెస్‌ని మాత్రం మనం ఏమి చేసినా ఆపలేం. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ ఎక్స్‌ట్రీమ్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఫిజికల్ అబ్యూస్ కావచ్చు, రిపీటెడ్ సీరియల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, లేకుంటే లైఫ్ పార్ట్నర్స్‌లో ఒకరు ఇర్రెస్పాన్సిబుల్‌గా ఎలాంటి బాధ్యతలు మొయ్యకుంటే, కొన్ని నాన్ నెగోషియబుల్ రీజన్స్ ద్వారా ఒక 20-30% మ్యారేజెస్ ఏం చేసినా మనం సేవ్ చేయలేం. కానీ ఆ 70-80% మ్యారేజెస్ సేవ్ అవ్వడానికి మాత్రం ఈ 3 కండిషన్స్ మీట్ అవుతనే, మూడిట్లో 3 మీట్ అవుతనే సేవ్ అవుతాయి. మొట్టమొదటి ఫౌండేషన్ ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరికీ అంటే వాళ్ళకి క్లియర్ ఇంటెంట్ ఉండాలి. ఈ బంధాన్ని నిలుపుకోవాలి, ఈ మ్యారేజ్‌ని నిలుపుకోవాలి, సేవ్ చేసుకోవాలని క్లియర్‌గా ఇంటెంట్, సంకల్పం ఉంటే ఖచ్చితంగా సేవ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కండిషన్. మిగతా 2 కండిషన్స్ కూడా 100% మీట్ అవ్వాల్సింది. రెండవ కండిషన్ వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధలున్నా, గొడవలున్నా వాటికి కారణాలని అన్‌బయాస్డ్‌గా యాక్సెప్ట్ చేయడము, చూడడం, తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు తనలో ఉన్న లోపాలను తను యాక్సెప్ట్ చేయాలి. అలాగే తన ఎదుటి జీవిత భాగస్వామి లోపాలు ఏదైనా ఉన్నా గానీ వాటిని కూడా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. తనను తనుగానే యాక్సెప్ట్ చేసి వాటిని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏందంటే, ఇంతకుముందున్న లోటుపాట్లని, ఎవరు లోటుపాట్లను వాళ్ళని ఒక అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే వాటి ఓనర్‌షిప్ తీసుకోవాలి. వాటిని సరిదిద్దుకోవడానికి మనస్ఫూర్తిగా కృషి చేయాలి. అప్పుడు 70-80% డివోర్సెస్‌ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. అంతేకాదు ఆ బంధం ముందు కంటే కూడా ఇంకా బలపడుతుంది. హెల్తీగా ముందుకు సాగుతూ ఉంది. అసలు